లాస్ట్ వీడియోలో ప్రపంచంలోని కొన్ని నిజమైన నిధి కథల గురించి అయితే చెప్పాను. ఆ వీడియో కింద చాలా మంది ఇండియాలోని నిధి కథల గురించి అయితే చెప్పమన్నారు. నేను ఇండియాలో నిజమైన నిధి సంఘటనలు ఏమైనా ఉన్నాయని వెతుకుతుంటే నాకు ఎవరికీ తెలియని కొన్ని కథలు అయితే దొరికాయి. ఆ కథలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. మామూలుగా నిధి కథలు అంటే చరిత్రలో దాగిన కథల గురించి చెప్తారు. అంటే మొఘలుల కాలం నాటివి లేదా బ్రిటిష్ కాలం నాటివి కావచ్చు, లేదా మన పూర్వీకులు దాచిన లంకె మిందులు గుప్త నిధుల గురించి చెప్పుకుంటాము. కానీ ఈ వీడియోలో మన పురాణంలో కూడా కొన్ని నిధి రహస్యాలు ఉన్నాయి. ఆ నిధులు ఇప్పటికీ ఉన్నాయని కొంతమంది నమ్ముతారు. ఆ నిధుల కోసం ఎప్పటికీ కూడా ప్రయత్నిస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఈ రోజు వీడియోలో మన పురాణాల్లో దాగి ఉన్న నిధి రహస్యాలు చెప్తాను, వినండి. నంబర్ 1, పాండవ ఖజానా. మహాభారత గాథలో పాండవుల జీవితం అనేక కథలకు నిలయం అని చెప్పాలి. ధర్మం, ధైర్యం, ఓర్పు, సహనం వంటి గుణాలకు ప్రతీకగా నిలిచిన పాండవులు అనేక కష్టాలు అధిగమించి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి కౌరవుల మీద విజయం సాధించారు. ఈ విజయం సాధించడంలో వారికి అపారమైన ధనం వచ్చిందని చెప్తూ ఉంటారు. అసలు విషయానికి వస్తే పాండవులు తమ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. కురుక్షేత్రం ముందు వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఈ కాలంలో వారు అనేక రహస్య ప్రదేశాల్లో తమ ధనాన్ని దాచిపెట్టినట్టు చెప్తారు. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ విజయంలో వారికి అపారమైన ధనం లభించింది. యుద్ధంలో ఓడిపోయిన కౌరవుల ఆస్తి, కొల్లగొట్టిన ధనం, శత్రువుల నుండి లభించిన బహుమతులు వంటివి పాండవులకు లభించాయి. పాండవులు ఈ ధనాన్ని అనేక రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టినట్టు చెప్తారు. కొందరు ఈ ధనం హిమాలయాల్లోని గృహాల్లో దాగి ఉందని చెప్తారు. మరి కొందరు ఈ ధనం అడవుల్లోని రహస్య ప్రదేశాల్లో దాగి ఉందని చెప్తారు. మరి కొందరు ఈ ధనం నదుల గర్భంలో దాగి ఉందని చెప్తారు. పాండవులు ఈ ధనాన్ని ఎక్కడ దాచిపెట్టారో తెలియజేసే ఒక రహస్య లాంగ్వేజ్ కూడా ఉందని చెప్తారు. ఈ భాషను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఖజానాను కనిపెట్టగలరని భావిస్తారు. పాండవ ఖజానా గురించి విని ఎందరో ఈ ధనాన్ని వెతుకులాట మొదలు పెట్టారు. కొందరు స్థానికులు, కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు, కొందరు సాహసికులు ఈ ఖజానా వెతుకులాటలో పాల్గొన్నారు. చాలా మంది తమకు తెలిసిన పురాణాలు, గాథల ఆధారంగా ఖజానా కోసం వెతికారు. అనేక ప్రదేశాలను తవ్వి చూశారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. పురావస్తు శాస్త్రవేత్తలు హిమాలయాలు, అడవులు, నదులు వంటి ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించారు. వారు పురాతన శిథిలాలను అన్వేషించారు, పురావస్తు వస్తువులను సేకరించారు, కానీ ఖజానా గురించి ఎటువంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. ఇప్పటికీ పాండవ ఖజానా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఎందరో ప్రయత్నించినప్పటికీ ఎవరు ఈ ఖజానాను కనుగొనలేకపోయారు. పాండవ ఖజానా కథ భారతదేశంపై లోతైన ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఈ కథ భారతీయ జానపద కళల్లో, పాటల్లో, నృత్యాల్లో ప్రతిబింబించింది. ఈ కథ వల్ల అనేక మంది హిమాలయాలు, అడవులు, నదులు వంటి ప్రాంతాలకు పర్యాటకులు వస్తారని అంటుంటారు. నెంబర్ 2, రామేశ్వరం ఖజానా. రామేశ్వరం అనే పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది రామేశ్వరం టెంపుల్, సముద్రం, ధనుష్కోటి. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచింది. అయితే రామేశ్వరం ప్రసిద్ధి చెందింది దాని ఆధ్యాత్మిక వైభవం వల్ల మాత్రమే కాదు. రామేశ్వరంతో అనుసంధమైన మరో రహస్యం ఉంది, అదే రామేశ్వరం ఖజానా. రామాయణ గాథ ప్రకారం శ్రీరామచంద్రుడు లంకాధిపతి రావణాసురుని సంహరించి సీతమ్మను విడిపించాడు. ఈ విజయం సాధించడానికి రాముడు అనేక కష్టాలు పడ్డాడు. సముద్రం మీదుగా సేతు నిర్మించాడు. రాక్షస సేనలతో పోరాడడం వంటి అనేక సవాళ్లను అధిగమించాడు రాముడు. రావణాసురుడు అపారమైన ధనాన్ని సంపాదించాడు. అతని రాజధాని లంక సువర్ణ నగరిగా ప్రసిద్ధి. రాముడు లంకను జయించిన తర్వాత అక్కడ అపారమైన ధనాన్ని రాముడు స్వాధీనం చేసుకున్నారని అంటారు. కొన్ని కథనాల ప్రకారం రాముడు లంక నుండి తీసుకొచ్చిన ధనాన్ని రామేశ్వరంలో దాచాడని, ఈ ధనాన్ని భద్రపరచడానికి రాముడు కొన్ని రహస్య ప్రదేశాల్లో దాచారని చెప్తారు. రామేశ్వరంలోని ఖజానా ఎక్కడ దాగి ఉందో తెలియదు, కానీ కొందరు మాత్రం ఈ ధనం రామేశ్వరం దేవాలయం లోపల దాగి ఉందని చెప్తారు. మరి కొందరు ఈ ధనం దేవాలయాల చుట్టూ ఉన్న భూమిలో దాగి ఉందని చెప్తారు. మరి కొందరు ఈ ధనం సముద్రంలో దాగి ఉందని చెప్తారు. రామేశ్వరం ఖజానా గురించి పురాణాలు, గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ కథనాల ప్రకారం ఈ ధనం రాముని ఆదేశాల మేరకు ఋషులు, మునులు దాచిపెట్టారని అంటారు. ఈ ధనాన్ని కనుగొనడానికి కొన్ని నిర్దిష్టమైన శక్తులు, సామర్థ్యాలు అవసరమని చెప్తారు. పురావస్తు శాస్త్రవేత్తలు రామేశ్వరం దేవాలయం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించారంటారు. కానీ ఖజానా గురించి ఎటువంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. ఇప్పటికీ రామేశ్వరం ఖజానా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఎందరో ప్రయత్నించినప్పటికీ ఎవరు ఈ ఖజానాను కనుగొనలేకపోయారు.
నెంబర్ 3 విక్రమాదిత్యుని కథ. రాజుల రాజు చక్రవర్తి మహారాజు విక్రమాదిత్యుడు దాదాపు 2066 సంవత్సరాల క్రితం పురాతన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మరియు బలమైన పాలకుల్లో ఒకడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త రాజవంశం పాలించిన కళ్యాణ రాజ్యానికి రాజు. ఈ రాజ్యం సేప్రా నది ఒడ్డున ఉజ్జయిని రాజధానిగా చేసుకునుంది. రాజా విక్రమాదిత్యుడు తన ధైర్య సాహసాలకు మరియు గొప్ప స్వభావానికి చాలా ప్రసిద్ధి చెందాడు. అతను ఎల్లప్పుడూ న్యాయం చేస్తాడు కాబట్టి ప్రజలు అతన్ని ఎక్కువగా ప్రేమించేవారు. అందరికీ సరైన న్యాయం చేయడంలో విక్రమాదిత్యుడు తెలివితేటల వల్ల వర్షం మరియు ఉరుములకు దేవుడైన అన్ని దేవతలకు రాజైన ఇంద్రుడు అతన్ని స్వర్గానికి ఆహ్వానించేలా చేశాయి. విక్రమాదిత్యుడు తన పాలన సమయంలో అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. ఈ విజయాల ద్వారా అతను అపారమైన ధనాన్ని సంపాదించాడు. దండయాత్రల ద్వారా, వ్యాపారం ద్వారా అతను అపారమైన సంపదను సమకూర్చుకున్నాడు. విక్రమాదిత్యుడు ధర్మానికి మారుపేరుగా పేరుగావించిన రాజు. అతను తన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశాడు. దారిద్ర్య నిర్మూలన, కరువు సహాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అతను అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అయినప్పటికీ విక్రమాదిత్యుడు తన పాలనా సమయంలో అపారమైన ధనాన్ని రహస్యంగా దాచిపెట్టాడంటారు. విక్రమాదిత్య మహారాజు పాలనలో అపారమైన ధనం, వజ్రాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, పురాతన గ్రంథాలు దాచిపడ్డాయని విశ్వసించబడుతుంది. అయితే ఈ ఖజానా గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కూడా. ఒక కథనం ప్రకారం విక్రమాదిత్యుడు శివుని భక్తుడిగా ఎంతో ప్రసిద్ధి చెందాడు. శివుడు తనకు అమూల్యమైన ఖజానాను ప్రసాదించాడని, దాన్ని భవిష్యత్తులో సరైన వారసుడు మాత్రమే పొందగలడని చెప్తారు. ఇంకొక కథనం ప్రకారం విక్రమాదిత్య తన రాజధాని ఉజ్జయినిలో గాని, దక్షిణ భారతదేశంలోని గృహాల్లో గాని ఖజానాను దాచిపెట్టాడని చెప్తారు. విక్రమాదిత్యతో నవరత్నాలు అనే ప్రముఖ విద్వాంసులు ఉన్నారు. ఈ నవరత్నాలు ఒక రహస్యమైన ఖజానా స్థలాన్ని తెలియజేస్తూ కొన్ని సాంకేతికాలు, గ్రంథాలు, నక్షత్ర జ్యోతిష శాస్త్రం ఆధారంగా కోడ్లను రాసినట్టు చెప్తారు. ఇప్పటికీ అనేక మంది విక్రమాదిత్య ఖజానా కోసం అన్వేషణ జరిపారు. చారిత్రక పరిశోధనలు, పురాతన శాసనాలను, గ్రంథాలను పరిశీలించారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఉజ్జయిని, పుష్కరి గుహలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. సాహసికులైతే గుహలు, పాత కోటలు, దేవాలయాల వద్ద రహస్య మార్గాల కోసం వెతికారు. కానీ ఇప్పటి వరకు ఖజానా ఎక్కడుందో ఎవరూ కనుగొనలేకపోయారు. ఉజ్జయిని ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉంది. విక్రమాదిత్యుని రాజధానిది. ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం ఆలయాల్లో పురాతన రహస్య మార్గాలు ఉన్నట్టు కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అవంతిక గృహలను విక్రమాదిత్య ఆధ్యాత్మిక సాధన చేసిన ప్రదేశమని నమ్ముతారు. రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో కొన్ని కథనాల ప్రకారం విక్రమాదిత్యనే సైనికుల సహాయంతో ఖజానాను ఎక్కడో దాచివేశాడంటారు. విక్రమాదిత్య ఖజానా ఇప్పటికీ ఒక అద్భుతమైన పురాణమైన రహస్యంగా ఉంది. పలు సినిమాలు, పుస్తకాలు, కథలు ఈ రహస్యాన్ని ఆధారంగా తీసుకుని కథనాల్లో మలిచాయి కూడా. భారతదేశంలోని పలు పురాతన కోటలు, దేవాలయాలు విక్రమాదిత్య కాలానికి చెందినవిగా భావించబడుతున్నాయి. ఈ ఖజానా నిజంగా ఉందా? అది ఇప్పటికీ భూమిలో దాగి ఉన్నదా? భవిష్యత్తులో ఎవరైనా కనుగొనగలరా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేము కూడా. నెంబర్ 4 అక్కయ్య నాగభూషణం. విజయనగర సామ్రాజ్యం కాలానికి చెందిన ఈ ఖజానా హంపి నగరంలో దాగి ఉందని చెప్తారు. అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు, పురాతన వస్తువులు ఈ ఖజానాలో ఉన్నాయని భావిస్తారు. అక్కయ్య నాగభూషణం అనే పేరు ఈ ఖజానాలోనే ఒక ప్రత్యేకమైన నాగ ఆకారంలో ఉన్న బంగారు ఆభరణం నుండి వచ్చిందంటారు. విజయనగర రాజులు తమ పాలనా సమయంలో అపారమైన ధనాన్ని సంపాదించారు. దండయాత్రల ద్వారా, వ్యాపారం ద్వారా అపారమైన ధనరాశిని సమకూర్చుకున్నారు. ఈ ధనాన్ని భద్రపరచడానికి వారు రహస్య ప్రదేశాలను ఎంచుకున్నారు. అలాంటి ఒక రహస్య ప్రదేశం హంపి అని చెప్తారు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత రాజులు తమ ధనాన్ని రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొంత ధనాన్ని వారు తమతో తీసుకెళ్లగలిగారు. కానీ అపారమైన ధనం హంపి ప్రాంతంలోనూ మిగిలిపోయిందని చెప్తారు. ఈ ధనం ఎక్కడ దాచిపడిందో తెలియదు. కొందరు ఈ ధనం హంపి నగరంలోని ఒక పురాతన దేవాలయం లోపల దాగి ఉందని చెప్తారు. మరి కొందరు ఈ ధనం దేవాలయం చుట్టూ ఉన్న భూమిలో దాగి ఉందని చెప్తారు. మరి కొందరు ఈ ధనం అడవుల్లోని గృహాల్లో దాచబడిందని చెప్తారు. ఈ ఖజానా ఎక్కడ దాగి ఉందో తెలియజేసే రహస్య భాష ఉందని కూడా చెప్తారు. ఈ భాషను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఖజానాను కనిపెట్టగలరని భావిస్తారు. అనేక మంది సాహసికులు కూడా ఈ ఖజానా వెతుకులాటలో పాల్గొన్నారు. వారు అడవుల్లో తిరిగారు, గృహాల్లో అన్వేషించారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. ఇప్పటికీ అక్కయ్య నాగభూషణం ఖజానా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఎందరో ప్రయత్నించినప్పటికీ ఎవరు ఈ ఖజానాను కనుగొనలేకపోయారు. నెంబర్ 5 కుటుంబపురం ఖజానా. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని కుటుంబపురం అనే ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది దాని సహజ సౌందర్యం, పచ్చని తోటలు, హాయిగా వెచ్చని వాతావరణం వల్ల మాత్రమే కాదు. కుటుంబపురం ప్రధానంగా ప్రసిద్ధి చెందింది దాంతో అనుసంధానమైన ఒక రహస్యం. అదే కుటుంబపురం ఖజానా. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని కుటుంబపురం అనే ప్రాంతం ఒక అపూర్వమైన రహస్యంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం సహజ సౌందర్యంతో మాత్రమే కాకుండా దాగి ఉన్న ఖజానా గురించి వినిపించే కథల వల్ల కూడా ప్రత్యేకంగా మారిందని చెప్పొచ్చు. ఈ ఖజానా గురించి అనేక పురాణాలు, జానపద కథలు, స్థానిక ప్రజల నమ్మకాలు ప్రాచారంలో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ కొన్ని కథల ప్రకారం ఆ
అపారమైన బంగారం, వెండి, వజ్రాలు, మాణిక్యాలు, పురాతన వస్తువులు ఈ ఖజానాలో దాగి ఉన్నాయట. ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. కానీ ఇది అనేక రాజుల, దేవాలయాల, పురాతన వాణిజ్య మార్గాల పుణ్యస్థలంగా ఉండేదని సమాచారం ఉంది. కొన్ని కథనాల ప్రకారం ఈ ఖజానా చెరా రాజులకు చెందిందని, చెరా రాజులు కేరళ ప్రాంతాన్ని పరిపాలించిన ప్రాచీన రాజవంశం అని చెప్తారు. వారు తమ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో అపారమైన ధనం సంపాదించారు. భద్రత కోసం ఈ ప్రాంతంలో రహస్యంగా దాచిపెట్టారనే నమ్మకం కూడా ఉంది. అంతేకాదు ఒక కథ కూడా ఇక్కడ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒక పుణ్యవంతుడు విష్ణు భగవంతుని కోసం భక్తిగా ఈ ప్రాంతంలో నివసించేవాడు. భగవంతుడు అతని భక్తికి మెచ్చి అపారమైన ధనం ప్రసాదించాడట. అతను ఆ ఖజానాను కుటుంబపురం ప్రాంతంలో భద్రపరిచాడని చెప్తారు. భవిష్యత్తులో తగిన వ్యక్తికి అది దొరుకుతుందని విశ్వసించేవారు. కుటుంబపురంలో ఒక పురాతన దేవాలయం ఉంది. ఈ దేవాలయం రహస్య మార్గాలు, పురాతన శిలాశాసనాలు, భూగర్భ ద్వారాలు కలిగి ఉందనే నమ్మకం ఉంది. ఖజానా ఈ దేవాలయంలో లేదా దాని చుట్టూ భూమిలో ఉండే దాగి ఉండొచ్చని కొందరు చెప్తుంటున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక రాజకుమారి నివసించేది. ఆమెకు వివాహం జరిగిన తర్వాత తన విలువైన ధనాన్ని భద్రంగా దాచిపెట్టిందని, కుటుంబపురం ప్రాంతంలో ఆ ఖజానా దాగి ఉందని కొన్ని కథలు చెప్తున్నాయి. చాలా మంది కుటుంబపురం ఖజానా కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కుటుంబపురం ఖజానా ఒక రహస్యంగానే ఉంది. చాలా మంది ఈ ఖజానా నిజంగా ఉందా, భవిష్యత్తులో దొరికే అవకాశం ఉందా, లేక ఇది కేవలం ఒక జానపద కథ అని ఇప్పటికీ చాలా మంది అయోమయంలో ఉన్నారు.